ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా లేదు ఉందండి? లేదు లేదండి కదా? లేదండి. ఓకే. ఇంతకుముందు చక్రి గారు కూడా ఒక 50-60 ఆల్బమ్స్ చేసిన తర్వాతే వచ్చినట్టున్నారు అవునండి. కదా? ఒక మోర్ దెన్ 50 ప్రైవేట్ ఆల్బమ్స్. అందులో 'చిరునవ్వు చిరుకానుక' అని చిరంజీవి గారి మీద చేసిన ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడి నుంచే అన్నయ్య జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ ఆల్బమ్స్ చూసి ఇది ఆదిత్య మ్యూజిక్లో సత్యదేవ్ గారు ఉండేది. ఆయన పూరి గారి దగ్గరికి తీసుకెళ్ళడం, అక్కడ నుంచి పూరి గారు ఇంకా కంటిన్యూస్గా ట్రావెలింగ్, బాచి మూవీ అలా అనేది కెరీర్ అలా నడిచింది. చక్రి గారు ఎక్కువ ఒక డైరెక్టర్ తో కంటిన్యూషన్ అంటే పూరి గారు కాకుండా ఇంకా ఎవరితో చెప్పుకోవచ్చు? వంశీ గారు, వంశీ గారు. ఓకే. పెద్ద వంశీ గారు. రైట్. అవును. సో వారితో కూడా అంటే ఆఫ్టర్ ఇళయరాజా ఆయన కెరీర్ స్టార్ట్ చేసింది మళ్ళీ అన్నయ్యతో. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఓకే. దాని తర్వాత సరదాగా కాసేపు, తర్వాత కొంచెం టచ్లో ఉంటే చెప్ప, దొంగరాముడు అండ్ పార్టీ, ఇలా చాలా మూవీస్ మళ్ళీ అన్నయ్యతో కంటిన్యూస్గా చేశారు. కెరీర్ బిగినింగ్ నుంచి మీరు అన్నయ్యతోనే ఉన్నారు. అవునండి. మీకు అన్నయ్య చెప్పారని దీంట్లో రావాలి ఉందా, లేకపోతే మీకు ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే పాట పాడడము, సంగీతము అనేది చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరికీ, అంటే నాన్నగారు పొద్దున్నే లేపి సంస్కృత శ్లోకాలు చదివించడం, 1 hour దేశభక్తి గీతాలు పాడించడం, ఇదంతా ఒక ప్రాసెస్ అన్నట్టు మాకు. ఈవెన్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కూడా మేము పొద్దున 5 to 6 అది చేశాకే మా చదువులైనా ఏదైనా అంత అలా ఉండేదన్నమాట. అంత స్ట్రిక్ట్ గా ఉన్న నాన్నగారు ఇండస్ట్రీకి ఒప్పుకున్నారండి? ఒప్పుకోలేదండి. అంటే స్టార్టింగ్లో ఒప్పుకోలేదు. సో ఒప్పుకోలేదు మీన్స్ అంటే ఇండస్ట్రీకి వెళ్తే ఎలా ఉంటుందో అనేది మాత్రం భయపడేవారు ఆయన. అప్పటికే ఆయన వాలంటరీ రిటైర్ అయ్యి తన జాబ్ ఇస్తానన్నారు. లేదంటే ఊర్లో మహబూబాబాద్, ఆ ఊర్లో బట్టల షాప్ పెట్టిస్తానన్నారు. అన్నయ్య వాటి వేటికి బెండ్ అవ్వకుండా హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్లో ఇంట్లో నుంచి డబ్బులు అడిగితే మళ్ళీ వచ్చేయమంటారేమో అని ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ అలా ఆయన అన్నయ్య కెరీర్ స్టార్ట్ చేశారు. విపరీతమైన హిట్స్ వచ్చాక కూడా ఒక్కొక్కసారి మూవీస్ ఉండవు. అవును కదా, ఆ ఫేజ్ కూడా చూసారు. అప్ అండ్ డౌన్స్ అన్ని ఫేస్ చేశారు కదా, స్ట్రగుల్స్. అవును అవును. మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏవైనా చూసారా? జై బోలో తెలంగాణ తర్వాత ఒక 1.5 year ఆల్మోస్ట్ మూవీస్ లేవు. ఎందుకని? అంటే ఒక తెలంగాణ రిలేటెడ్ నేపథ్యంలో వచ్చిన మ్యూజిక్ కదా, దానికి చేశారన్నా మరి అదో ఏంటో తెలియదు. కానీ ఆ మూవీ తర్వాత మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. సో తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ ఉద్యమం జరిగినా ఈయన పాటలే బాగా ఇదయ్యాయి కదా. సో ఆ టైంలో మాత్రం డెఫినెట్గా గ్యాప్ వచ్చింది. అప్పుడు కొంచెం అంటే ఏంటిది అన్న ఫీల్ మాత్రం అయ్యారు. చాలామంది ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందండే అని చెప్పి కూడా అన్నయ్యతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కానీ ఆయన నాలెడ్జ్, ఆయన టాలెంట్, ఆయనకున్న మంచితనం వాటితో మళ్ళీ వెంటనే మళ్ళీ పికప్లోకి వచ్చారు. సింహ తర్వాత శ్రీమన్నారాయణ, బాలకృష్ణ గారి 2 సినిమాలు. సో మళ్ళీ చిన్నప్పటి నుంచి మీరు చక్రి గారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అని చెప్పేసి విన్నాం. దాని ప్రభావమేనా రామ్ చరణ్ గారి పైన కూడా ఒక సాంగ్ కంపోజ్ చేయటం, పాడటం? యాక్చువల్లీ అదే చెప్పాను కదా, అన్నయ్య చిరుకానుక, చిరునవ్వు ఇలాంటి ఆల్బమ్స్ కూడా చేశారని. రామ్ చరణ్ గారి మీద చేయాలనేది మాత్రం ఆయన అంటే చాలా ఇష్టం. అంటే రామ్ చరణ్ గారు ఇష్టంతో పాటు నేను ఆయన చాలామంది ఇంటర్వ్యూస్ ఏది చూసినా ఒక కైండ్ హార్ట్, అది నన్ను బాగా దగ్గర చేసిందనమాట. చాలామంది ఎవరు వెళ్ళినా, షూటింగ్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళని బాగా రిసీవ్ చేసుకొని, వాళ్ళకి అన్నీ చూసుకొని, అంటే ఒక స్టార్డమ్ ఉన్న హీరో అయినప్పటికీ చాలా అంటే ఒక సెన్సిటివ్, ఒక కైండ్ హార్ట్తో బిహేవియర్ ఉంటుంది చూడండి, అది బాగా నాకు అట్రాక్ట్ అయిందనమాట. సో ఆబ్వియస్లీ చిరుగారి అభిమానం. సో అందుకని చెప్పి నాకు ఎందుకో రామ్ చరణ్ మీద సాంగ్ చెయ్యాలి అని ఒక జస్ట్ 1 weekend అంతే, ఆయన బర్త్డే ముందు అనుకున్నాం. టక్కిమని స్టార్ట్ చేసేసాను. మంచి సాంగ్ వచ్చింది. అది ఫస్ట్ టైం
ఆయన వరకు కూడా సాంగ్ వెళ్ళడం అదంతా ఆ, నిజంగా లక్. ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజు ఆయన స్టేజ్ పైన వెళ్ళేప్పుడు కూడా అవును, అసలు అది చెప్పడానికి అనుభూతి అండి. ఉమ్, అంటే ఇప్పటికీ మళ్ళీ అదే ఎందుకు చెప్తున్నాను ఎన్ని రోజుల తర్వాత కూడా అంటే, ఆ రోజు చేసిన పాటతో ఆగలేదు. తర్వాత 2 బర్త్డేస్ వచ్చాయి, ప్రతి బర్త్డేకి సాంగ్ చేస్తున్నాను. ఓకే. మొన్న రీసెంట్గా Recent గా 27th కూడా 27. సాంగ్ చేశాను. ఓకే. సో ఆయన నన్ను స్టేజ్ మీదకి తీసుకొస్తుంటే, ఒక హీరో మామూలు హీరో అయితేనే సరే వచ్చాక చూద్దాంలే అన్నట్టుగా ఉంటారు. ఉమ్, అంటే తప్పు పట్టట్లేదండి నేను ఎవరిని, ఉమ్, జనరల్గా అలా ఉంటుంది. అవును. ఆయన స్టేజ్ దగ్గరికి తీసుకొస్తుంటేనే అక్కడి నుంచి స్టేజ్ మీద నుంచి అంటే అయ్యో అతను మన పడిపోతాడేమో, నేను పట్టుకోవాలా అన్నంత అటెన్షన్ నా మీద కనిపించింది. ఉమ్, అక్కడ ఇంకా అసలు టచ్ చేసింది. ఉమ్, వెళ్ళగానే స్టేజ్ మీదకి వెళ్ళినాక ఇలా నేను మాట్లాడుతుంటే ఆయన నీల్ డౌన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి నాతో మాట్లాడాను. ఎవరండి, ఎవరు చేయగలరు, ఏం అవసరం లేదు, ఉమ్, ఆయనకి పబ్లిసిటీనో ఇదో అవసరం లేదు, ఆ? తర్వాత నా వల్ల ఆయనకి ఏమాత్రం అవసరం లేదు. సో అలా అంటే అది నిజమైన మనసుతో చేసిన ఆ ప్రేమ. సో అది కనిపించింది. కానీ అది అక్కడ నేను చూశాక, నేను చూడకముందు ఊహించుకొని మేము పాట రాసింది కూడా అదే. ఓకే. సో ఆ పాటలో ఉన్న భావం ఏదైతే ఉందో అది రామ్ చరణ్ గారు. ఉమ్, సో అక్కడ అసలు తట్టుకోలేదు నేనైతే, ఏడ్ చేసి ఆయన ప్రేమను చూసి. ఆయన కూడా బాగా హగ్ చేసుకొని చాలా బూస్ట్ ఇచ్చారు నాకు. ఉమ్, సో అప్పటి నుంచి రైట్. ఇంకా రామ్ చరణ్ గారు ప్రతి బర్త్డేకి నా సాంగ్ ఉండాలి అని చెప్పి డిసైడ్ అయిపోయా.